తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇవాళ అత్యంత కీలక ఘట్టం చోటు చేసుకున్నది. రిమాండ్లో ఉన్న నిందితుల కస్టడీ పిటిషన్పై ఉప్పరపల్లి కోర్టు నేడు తీర్పునివ్వనుంది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో దర్యాప్తు సంస్థలు కొన్ని ఆధారాలు సేకరించింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వీరిని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కాసేపట్లో తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కోర్టు కనుక అనుమతిస్తే ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది తెలియ అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ఇప్పటికే సంచలన విషయాలను గుర్తించారు. నిందితుడు కౌశిక్ రవిని విచారించిన క్రమంలో సిమ్లా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కీలక ఆధారాలు లభించాయి. అంతేకాకుండా హైదరాబాద్ లో అభిషేక్ అనే వ్యక్తి వద్ద నుంచి రోహిత్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కస్టడీలో రోహిత్ రెడ్డిని ముఖాముఖి విచారిస్తే ఈ డ్రగ్స్ దందా ఎక్కడ మొదలైంది, ఎవరెవరికి సరఫరా అయింది అనే కోణంలో మరిన్ని కీలక అంశాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా ఆనాడు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన కాల్పుల ఉదంతంపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. అసలు అక్కడ కాల్పులు ఎందుకు జరిగాయి, ఆ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనే అంశాలపై సిట్ లోతుగా దర్యాప్తు చేయనుంది. ఒకవేళ కోర్టు కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీన్ రీకన్స్ట్రక్షన్ తో పాటు నిందితుల నుంచి మరిన్ని కీలక సమాచారాలను సేకరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రెడ్డికి తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇవాళ అత్యంత కీలక ఘట్టం చోటు చేసుకునుంది. రిమాండ్లో ఉన్న నిందితుల కస్టడీ పిటిషన్పై ఉప్పరపల్లి కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో దర్యాప్తు సంస్థలు కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారే. సాగర్, చెప్పండి. ఇప్పటికే డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా పక్కన దర్యాప్తు కొనసాగుతుంది, కొన్ని ఆధారాలు కూడా అటు సిట్ అయితే సేకరించింది. మరి ఈ రోజు ఉప్పరపల్లి కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చు, ఏ అంశాలను ఈ రోజు పరిగణలోకి తీసుకోబోతుంది? ఇసక్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. మిగిలిన నిందితులను విచారిస్తూనే మరోవైపు జైల్లో ఉన్నటువంటి 3 ప్రధాన నిందితుల కోసం కస్టడీ కోరింది. 10 రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో రాజేంద్రనగర్ కోర్టు, ఉప్పరపల్లి కోర్టు 20వ తారీఖు అంటే ఈ రోజు తీర్పుని రిజర్వ్ చేసిన పరిస్థితి. సో ఈ రోజు కొంత కోర్టుకి హాలిడే ఉన్న నేపథ్యంలో మరి మండే రోజు తీర్పు, కస్టడీకి సంబంధించినటువంటి తీర్పు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా 2 కీలక అంశాలపైన పోలీసులు, సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. డ్రగ్స్ ముఠాలతో, డ్రగ్స్ మాఫియాలతో పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఒక ఎంపీ, ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన నేపథ్యంలో హై లెవెల్ పార్టీగానే పోలీసులు పరిగణిస్తున్నారు. అందులో భాగంగానే సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ మాఫియాతో, డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపైన లోతుగా దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగానే పైలట్ రోహిత్ రెడ్డి సాంకేతిక ఆధారాలు, ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఇతర నిందితులు, ఈ కేసులో ఉన్నటువంటి మిగతా 7 మంది నిందితులను సిట్ కార్యాలయం, శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. వారి యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే ఇందులో వారు ఇచ్చిన సమాచారం మేరకే పైలట్ రోహిత్ రెడ్డి తరచూ అభిషేక్ సింగ్ అనే వ్యక్తి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ నేపథ్యంలో కూడా ఎండిఎంఏ డ్రగ్ అభిషేక్ సింగ్ నుంచి కొనుగోలు చేసినట్లు కూడా కొంత సిట్ సమాచారం సేకరించింది. అనంతరం ఈ కేసులో కొకైన్ సీజ్ చేసినటువంటి ఈగల్ టీం దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును కూడా మరో కోణంలో మొదలుపెట్టింది.
కౌశిక్ రవి సిమ్లా నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడించిన నేపథ్యంలో కౌశిక్ రవి సిమ్లాలో ఎవరి వద్ద ఈ డ్రగ్ని కొనుగోలు చేశారు, అక్కడ ఉన్నటువంటి పెడ్లర్లతో కౌశిక్ రవికి ఉన్నటువంటి సంబంధాలు, ఈ రెండు అంశాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరో అంశం కీలకంగా ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ముగ్గురు నిందితులను ఇప్పటికే రిమాండ్కు తరలించిన నేపథ్యంలో కాల్పులు ఫామ్ హౌస్లో కాల్పుల కలకాలం పోలీసులపైన ఉద్దేశపూర్వకంగా పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు కాల్పులు జరిపిన అంశాన్ని కూడా కొంత సీరియస్గా పోలీసులు సిట్ యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పైలట్ రోహిత్ రెడ్డి నమిత్ శర్మకి ఎందుకు ఆదేశాలు ఇస్తారు, వారి సోదరుడు రితేష్ రెడ్డికి సంబంధించినటువంటి రివాల్వర్తో 4 రౌండ్ల కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది, పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారా, ఒకవేళ ఆదేశాలు ఇస్తే ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్న కోణంలో కూడా ఇంకా లోతైన దర్యాప్తులో ఈ ఫామ్ హౌస్ కేసులో చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సిట్ పైలట్ రోహిత్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారిస్తే కొంత కీలక సమాచారం. ముగ్గురు నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, మరోవైపు ఢిల్లీ వ్యాపారి అయినటువంటి నమిత్ శర్మలు ఇప్పటికే జైల్లో ఉన్న నేపథ్యంలో ఆ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కొంత కీలక సమాచారం వెల్లడే అవకాశం ఉంది. కాల్పులు ఆదేశాల మేరకే చేశారా, ఉద్దేశపూర్వకంగా ఎందుకు పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులపై కాల్పులు జరపాలన్న ఆదేశాలు ఇచ్చారు, మరోవైపు డ్రగ్ నెట్వర్క్తో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపైన కూడా ఈ రెండు అంశాలపైన కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇతర నిందితుల స్టేట్మెంట్లు తీసుకుంటూనే వీళ్ళ కాల్ డేటా కూడా పోలీసులు అయితే పరిశీలించారు. సో ఎందుకంటే వీళ్ళ కాల్ డేటా కనుక బయటకు వస్తే ఎవరెవరితో లింకులు ఉన్నాయో తెలిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే అభిషేక్ నుంచి కూడా ఇప్పటికే రోహిత్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లయితే తెలిసింది. ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి అభిషేక్ నుంచి ఈ డ్రగ్స్ అనేవి కొనుగోలు చేస్తున్నారనే విషయాలు ఈ రోజు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇసకిలా గతంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. కొన్ని డ్రగ్ కేసులలో కూడా సంచలన ఆరోపణలు పైలట్ రోహిత్ రెడ్డి ఎదుర్కొన్నారు. మరి అప్పటి నుంచి కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఎవరెవరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు, ఇప్పటి వరకు ఆయన ఫోన్ కాల్ డేటా ఆధారంగా అభిషేక్ సింగ్ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, గతంలో ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీలు ఏమైనా నిర్వహిస్తే ఎవరెవరు ఆ పార్టీలకు హాజరయ్యారు, ఒకవేళ అభిషేక్ సింగ్ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి ఇంకా ఎవరెవరికి ఇది సరఫరా చేశారు డ్రగ్స్, మళ్ళీ అభిషేక్ సింగ్ వద్ద ఇంకా ఎవరెవరు కొనుగోలు చేశారు ఈ డ్రగ్స్ అనేది కూడా కొంత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే ప్రత్యేక బృందాలతో అభిషేక్ కోసం గాలిస్తూనే మరోవైపు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. మరి కస్టడీ విచారణలో ఈ రెండు అంశాలు, డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలు, ఫామ్ హౌస్లో గతంలో జరిగినటువంటి పార్టీలకు సంబంధించిన అంశాలు, హై లెవెల్ పార్టీలు పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇంకా సెలబ్రిటీలు, వివిఐపీలు, రాజకీయ నేతలు ఈ కేసుతో ఏమైనా సంబంధాలు ఉన్నాయనేది కూడా సిట్టు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరి ముగ్గురు నిందితుల కస్టడీ విచారణలో ఇవన్నీ అంశాలు బహిర్గతం అవుతాయి, బయటికి తీస్తామంటూ కూడా సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో వీరి కస్టడీ విచారణలో అయితే ఈ కొన్ని సంచలన విషయాలు అయితే డ్రగ్స్ కేసుకు సంబంధించి కావచ్చు, ఇటు కాల్పుల కేసుకు సంబంధించిన కావచ్చు, ఈ రెండు సెక్షన్ల ప్రకారం కూడా నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ సమాచారం అందంగా ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని చెప్పి సిట్ భావిస్తుంది. మరి కస్టడీ తీసుకున్న అనంతరం కూడా ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఈ కేసులో అనేది మాత్రం చూడాలి. అక్కడ సాగర్, ఈ డ్రగ్స్ పార్టీ అనేది కూడా ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కొంతమంది సభ్యులు కూడా దీనిలో ఉన్నారు. సో అయితే అక్కడ కూడా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. మరి సో వారికి కూడా ఇంకా ఎవరన్నా ఈ కేసుతో సంబంధం ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఎస్ అఖిల, ఖచ్చితంగా. ఎందుకంటే ఏపీ టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కూడా ఈ కేసులో నిందితుడు ఉన్నాడు. అతనికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది, 2 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా పాజిటివ్ వచ్చింది. కాస్ట్లీ మద్యంలో డ్రగ్స్ తీసుకున్న నేపథ్యంలోనే ఆయనకు 2 రకాల డ్రగ్ పాజిటివ్ వచ్చింది. గతంలో కూడా డ్రగ్స్ తీసుకున్నాడన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ పుట్ట మహేష్తో పాటుగా ఇంకెవరైనా ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయా, డ్రగ్స్ తరచుగా వీళ్ళు డ్రగ్స్ పార్టీలు చేసుకునేవారా అనేది కూడా ఇంకా సిట్టు ఫోకస్ పెట్టింది. పుట్ట మహేష్ కుమార్ స్టేషన్ బెయిల్పై ఉన్న నేపథ్యంలో అతను ఎంపీ కావడంతో పార్లమెంట్ సెషన్ నడుస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా తాను సమయం అడిగారు. ఇప్పటికే సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 4 తర్వాత ఎంపీ మహేష్ కుమార్ను కూడా ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి. మరి 2 రకాల డ్రగ్స్ తీసుకున్నటువంటి ఎంపీ పుట్టా మహేష్ ఎక్కడి నుంచి వాటిని కొనుగోలు చేశాడు, తరచుగా ఈ పార్టీలకు హాజరయ్యేవాడా, ఈ అన్ని అంశాలు కూడా పోలీసుల విచారణలో బయటపడే అవకాశం తెలుస్తుంది. సో ఇప్పటికే 3 నిందితులు జైల్లో ఉన్నారు. ఎంపీ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సమయం అడిగాడు. మిగతా 7 నిందితులను ఇంకా విచారిస్తున్నారు వాళ్ళని ఇటు సిట్ అధికారులు. సో ఈ 3 అంశాల ఆధారంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిందితుల కస్టడీ విచారణ, ఎంపీ వచ్చిన అనంతరం తన విచారణ,
ఇప్పటికే ఉన్నటువంటి ఇతర నిందితుల విచారణలో కూడా ఈ అన్ని అంశాలు కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉంది. సంచలనం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, డ్రగ్ పార్టీలకు సంబంధించినటువంటి అంశం, డ్రగ్ పెడ్లర్లతో వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, ఈ కాల్పులకు సంబంధించినటువంటి అంశం, ఈ 3 అంశాల దాకా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరి సిట్ అధికారుల దర్యాప్తులో కీలక అంశాలు అయితే వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా నేడు ఈ రోజు అయితే కస్టడీ పిటిషన్కి సంబంధించి ఉప్పరపల్లి కోర్టు అయితే తీర్పు వెలువరించనుంది. మరి తీర్పు ఇచ్చిన అనంతరం కూడా ఎందుకంటే కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఆ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఈ డ్రగ్స్ తో కూడా ఎంతమందికి లింక్ ఉంది, అలాగే ఆ రోజు ఎందుకు ప్రధానంగా గన్తో కాల్పులు జరపాల్సి వచ్చింది, ఉద్దేశపూర్వకంగానే అటు రోహిత్ రెడ్డి అయితే ఈ కాల్పులు జరిపేందుకు కూడా అనుమతి ఇచ్చారనే కోణంలో కూడా ఈ రోజు అయితే దర్యాప్తు చేయనున్నారు.